ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారానికి కారణమవుతోంది. దాదాపు వందలాది కుటుంబాలు నిరాశ్రయాలుగా మారడంతో అటు అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా ఐక్య కార్యాచరణకు సిద్ధం కాబోతున్నాయి. ప్రస్తుతం బాధితులకు అండగా ఉన్నామని కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతుంది. మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. నేరుగా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు వద్దకు వచ్చి వారి సమస్యను అడిగి తెలుసుకోబోతున్నారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు కూడా గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నం చేశాయి. ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా ఈ అంశంపై ఒక ప్రకటన కూడా విడుదల చేస్తున్నారు. ప్రధానంగా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా చట్టబద్ధంగానే తాము వ్యవహరించామని చెప్తున్నారు. సుమారు 250 కోట్ల రూపాయల భూ ఆస్తులను తాము కాపాడామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు దాదాపు వందలాది కుటుంబాలు ఇప్పటికీ నిరాశ్రయాలయ్యి ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో వాళ్ళంతా కూడా బస చేస్తున్నారు. వారికి కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తుంది. కానీ తాము లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్నటువంటి కళ్ళ సౌదాన్ని తమ కళ్ళ ముందే కూల్చేశారంటూ కూడా చాలా మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ ఇల్లుందా? పోయింది సార్. ఈయన 8 సంవత్సరాలు సార్ ఆడ ఇల్లు కట్టి మేము ఇక్కడ కూలి చేసుకుంటూ బతుకుతూ ఖమ్మంలోనే కిరాయిలు కుండుకుంటూ హాస్పిటల్లో వార్డు బాయ్ చేసుకుంటూ ఆయమ్మ చేసుకుంటూ ప్రతి ఒక్క పని చేసుకుంటూ ఇక్కడ కిరాయిలు ఉండి బతుకుతున్నాం సార్. భూదాన బోర్డుకు అప్లికేషన్లు ఇచ్చినాం. భూదాన బోర్డు మాకు భూమి ఇచ్చింది, అట్లే ఇల్లు కట్టుకున్నాం సార్. మరి ఇవాళ ఈ కూలదోసేటప్పుడు కూడా మాకు కూడా ఏమి సమాచారం లేకుండా కూలదోశారు సార్. అప్పటికప్పుడే బొచ్చలు కొన్ని పోయినాయి, తినే బియ్యం కూడా పోయినాయి సార్. ఆ గోడలల్లా సామాను కూడా తీయనీయలే. రాత్రికి రాత్రే ఇక్కడ సామాన్ తెచ్చుకోండి, మీకు ఇండ్లు ఇచ్చిన దాకా మీ ఆధారం అన్నాడు. ఇవాళ రాత్రి ఏమన్నారు, భోజనం వద్దు వాళ్ళకి, ఇక్కడ నీళ్లు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అని చెప్పి రాత్రి మమ్మల్ని కటిక ఉపాసనతో ఇక్కడ బండబెట్టేంది ప్రభుత్వం. నీళ్లు కూడా లేవు ఇంతవరకు కూడా. ఇప్పుడు వచ్చినాయి భోజనాలు. ఏంటిదండి ఇది? ఏ ప్రభుత్వంలో ఉంది ఇట్లా? రోడ్ ఎక్కొద్దు, మీరు రోడ్ ఎక్కితే జైలు వేస్తాం, మీకు ఇళ్ళు రావు, ఏమి రావు అని చెప్పి కూడా అట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏందండి ఈ మీకు అసలు పట్టాలే లేవు, మీకు అక్కడ ఎటువంటి హక్కు లేదు, మీరంతా కూడా ఆక్రమణదారులు, అందుకే కూల్చేసాం, ఆ ఇళ్ళని నేలమట్టం చేసామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అది భూదాన బోర్డు అండి, అది భూదాన భూమి. మాకు ఇళ్ళు లేవు, ఏమి లేవు. భూదాన బోర్డుకి అప్లికేషన్లు ఇచ్చినాం. భూదాన బోర్డు మాకు ఆ పోస్టింగ్ ఇచ్చింది. ఇవాళ ఇల్లు కట్టుకున్నాం, ఇళ్ళల్లో ఉంటున్నాం. ఇవాళ ఏ ప్రభుత్వంది కాదు ఈ భూమి, గవర్నమెంట్దా. భూదాన భూమి ప్రజలకు చెందాల్సిన భూమి నాగేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలకి భూమి ఇచ్చిండు ఆయనదే. కానీ ఈ గవర్నమెంట్ది కాదు, ఈ పోలీసు డిపార్ట్మెంట్ది కాదు, రెవెన్యూ వాళ్ళది కాదు, ఎంఆర్ఓది కాదు. సర్వే చేయమంటే కూడా ఎంఆర్ఓ చేయట్లేదు. మీరు ఇది భూదాన భూమి కాదని మాకు చేయండి అంటే చెప్పట్లేదు. ఎన్నేళ్ళు అవుతుందన్న మీరు అక్కడ ఇల్లు నిర్మించుకున్నారా? మీకు సొంత ఇల్లు ఉందా అక్కడ? మేము ఆడికొచ్చి 2013లో మేము అప్లికేషన్ పెట్టుకున్నాం ఎంఆర్ఓ గారికి, అది మన భూదాన బోర్డుకి. 2014లో మాకు ఆడికొచ్చి ఉంటున్నాం మేము. అయితే ఆడిపోయిన కానీ కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర పోయి కలిసినాం. కలిసి అయ్యా ఇక్కడ సంగతి అయ్యా, మాకు కరెంట్ లేదు, నీళ్ళు లేవా, మాకు భూదాన బోర్డు వాళ్ళు ఇచ్చారంటే మీరు అక్కడ ఉండటానికి లేదా అని ఆ రోజు చెప్పాలి కదా. ఇవాళ నిన్న వచ్చి అటస్పాతగా కూల్చేల్చారు. 8 సంవత్సరాల నుంచి ఆడనే ఉన్నాం. ఏనాడైనా మరి మీది కాదు అది భూమి అని చెప్పలే. ఇప్పుడు అంటాను ఎంఆర్ఓ గారు, ఇందాక అడిగితే ఇది భూదాన బోర్డు కరెక్టే కానీ మీకు చెందన్నాడు. ఏం చెందండి భూదాన బోర్డు అని మీరే చెప్పారు కదా. అంతకుముందు కాదనరు, ఇప్పుడే అవునంటారు. ఇన్ని మాటలు మాట్లాడితే ఎట్టండి, ప్రభుత్వం ఇట్లా అబద్ధం ఆడితే ఎట్లా? కరెంట్ లేవా, నీళ్ళు లేవా, ఇది పాపం పోయినా ఇది ఎక్కడంటే కనీసం మా ఇల్లును సవాళ్ళు తీసిందాక నాకంటే సవాళ్ళు తీసుకోకుండా కూడా అట్నే కూల్చేశారండి. అడస్మాతకు వచ్చి ఒక 2-3 రోజులు ముందుగా చెప్తే ఏది మాకు 147, 148, 149 సర్వే నెంబర్లో భూదాన భూమి ఉంది. 3 సర్వే నెంబర్లో మాకు భూదాన భూమి ఉంది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? మీరేమో ప్రభుత్వం ఏమో 31 ఎకరం 7 గుంటల భూమి ఉంది 3 సర్వే నెంబర్ల పరిధిలో అని చెప్పి దాన్నంతా కూడా మేము రికవరీ చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీరేమో దాదాపు 60 ఎకరాల చిల్లర ఉంది, దాదాపు ఈ 3 సర్వే నెంబర్లో ఉంటున్నారు. అసలు ఎంత భూమి భూదాన భూమి పరిధిలో? అది 3 సర్వే నెంబర్లో 62 ఎకరాల 7 గుంటలండి మాకు భూదాన బోర్డు వారు ఇచ్చింది. 62 ఎకరాల 7 గుంటల భూమి అది లెక్క. అయితే 31 ఎకరంలో మేము ఉంటున్నాం, ఇంకా 30 ఎకరం ఉంది. ఆ 30 ఎకరం వదిలిపెట్టమంటుండే ఈ కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వాళ్ళ అనుసంధానాలు ఉంది. ఇది
వాళ్ళు ఏమంటారంటే ఆ 30 ఎకరాలు ఎవరు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పేరు? బెక్కసాని దామోదర్ గారు, వేడల సురేష్ గారు, ముళ్ళ కిషోర్ గారు, ఇంకొక ఆయన జానిమియా, వీళ్ళంతా తుమ్మల నాగేశ్వర గారు మనుషులు. తుమ్మల నాగేశ్వర కొడుకు కూడా ఉండిల్లా. తుమ్మల నాగేశ్వర కొడుకు కూడా ఆయన కూడా కాంట్రాక్టర్, ఆయన కూడా చేస్తారట వ్యాపారం. వీళ్ళు సరిపోదు సార్ వాళ్ళకి సొమ్ము. మాకు 100 గజాలు జాగా, వాళ్ళకైతే ఎన్ని ఉండొచ్చు కానీ మాకు 100 గజాలు జాగి తప్ప. వాళ్ళకి ఎలా వచ్చింది ఆ భూమి? అక్కడ వాళ్ళు ఎలా రియల్ వ్యాపారం చేయగలుగుతున్నారు? వాళ్ళకి ప్రైవేట్ పట్టాలు ఉన్నాయా? వాళ్ళందరికీ యాజమాన్య హక్కులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నట్టున్నారు. సో అసలు వాళ్ళకి న్యాయబద్ధంగా వచ్చిందా, మీకు న్యాయబద్ధంగా వచ్చిందా? మాకు హైకోర్టు వారు 6 ఆర్డర్లు ఇచ్చారు. మాకు 6 ఆర్డర్లు ఉన్నాయి. హైకోర్టు నుంచే మేము తీసుకొచ్చుకున్నాం. అప్పుడు భూదాన బోర్డు ద్వారా హైకోర్టులు ఇచ్చారు వాళ్ళు. అది ఇంకోటి ఏంటంటే ఆ చికాకులో 30 ఎకరం మేమున్న 30 ఎకరంలో ఆగింది కాబట్టి దానికి గవర్నమెంట్ కోర్టు స్టేటస్కో ఇచ్చింది. మన ఖమ్మం జిల్లా జడ్జి గారు స్టేటస్కో ఇచ్చింది. హైదరాబాద్ నుంచి కూడా స్టేటస్కో ఇచ్చింది. అట్టుంచండి, ఉన్నదాన్ని ఖాళీ జాగ్రత్త అట్టుంచండి, ఈ ఉన్న పేదల్ని లేపాకండి వాళ్ళకి పునరావాసం కల్పించండి, నీళ్లు, రోడ్డు, మంచి అని చెప్పింది. హైకోర్టు వారే చెప్పింది. ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు భూ మాఫియా అంతా కూడా ఒక యూనిట్ గా ఏర్పడింది. ఇక్కడంతా కూడా వాళ్ళందరూ కలిసి చాలా మంది నిరుపేదల దగ్గర కోట్ల రూపాయల నగదు వసూలు చేశారు. అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు చాలా పెద్ద ఎత్తున భూములను ఆక్రమించారు. భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి కావచ్చు, హైకోర్టు నుంచి వచ్చిన క్లియర్ డైరెక్షన్స్ మేరకే మేము పూర్తిగా ఇళ్లన్నీ కూడా నేలమట్టం చేశామని చెప్తున్నారు. లేదండి, మేము డబ్బులు అయితే మేము ఎవరు ఇస్తే ఇవ్వచ్చు. అయితే ఆడ మాకు వసూలు చేసింది ఏంటంటే ఆడ వసూలు చేసింది ఏంటంటే కరెంట్ లేదు, నీళ్ళు లేవు. ఆ నీళ్ళు లేకపోతే బతకలేవు, కరెంట్ లేకపోతే బతకలేము. ఆ నేల కోసం సోలార్ తెచ్చుకోవడం కోసం కొన్ని డబ్బులు వసూలు చేసిన పడ వాస్తవమే. కొన్ని వసూలు చేశారు, కొన్ని అక్రమంగా వసూలు చేసిన వాళ్ళు ఎవరైనా డబ్బులు వసూలు చేసే ఉంటే వాళ్ళని శిక్షించండి. అది మాకు సంబంధం లేదు, పేద ప్రజలకు సంబంధం లేదు. ఒక డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి శిక్షించి వాళ్ళ పేర్లు చెప్తే శిక్షించండి. కానీ డబ్బులు అయితే మేము ఇచ్చింది 500 ఇచ్చినాం. తంబాలు వేసుకున్నాం, మా సొంతంగా తంబాలు వేసుకున్నాం. మనిషికి 1500 మనిషికి 1500 తీసుకున్నాం. మనిషికి 1500 వేసుకొని తంబాలు వేసుకొని వైర్లు తెచ్చుకొని సోలార్ తెచ్చుకొని పెట్టుకుంటాం. దానికైతే డబ్బులు ఖర్చు అవి అయితే ఇచ్చిన మాట వాస్తవమే. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేశారా పోలీసులు? గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో కొంత మధ్యవర్తిత్వం వహిస్తున్నారంటూ వాళ్ళంతా కూడా మాఫియాగా ఏర్పడి భూదందా చేశారంటూ కొంతమందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఒక 3 అరెస్ట్ చేశారండి. ఆ ముగ్గురు కూడా జైలుకు పంపారు. అట్లా తప్పు చేసిన వాళ్ళని జైలు పంపడం తప్పులేదు. ఆ విషయంలో మేము దాన్ని కూడా సహకరిస్తాం, ఒప్పుకుంటాం. కానీ మా గుడిసెలు గోలగొట్టి మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలు చేసి మీరు వెళ్ళిపోండి, మీకు తర్వాత నిమ్మలంగా ఇస్తాం, ఎంఆర్ఓ మీ నుంచి పోనే పోలే. రాత్రి అన్నం పెట్టలే, రాత్రి పెట్టకపోతే అట్నే ఉపాసం పండుకున్నాం. ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు కేటీఆర్ గారు వస్తాడు కాబట్టి మాకు మద్దతు వస్తాడు కాబట్టి భయపడి ఇప్పుడు పొద్దుటీలు టిఫిని ఇప్పుడు భోజనం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకొని రాత్రి అయితే వెళ్ళిపోయినాడు, అందరూ వెళ్ళిపోయినా అని చెప్పారు. మీకు ప్రభుత్వం చెప్తుంది పేదోళ్ళు ఎవరున్నా కానీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మీరేం బాధపడవద్దు అంటుంది. ఓకేనా మీకు? ఓకే సార్, మాకు ఇస్తే ఓకే సార్. మరి మేము రోడ్డు మీద పడ్డాం, గవర్నమెంటే ఆదుకోవాలి. కేటీఆర్ గారు కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా, అప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు, అప్పుడు ఏం చేయలే, గుట్ట అనుకునే ఉన్నాం మేము. అక్కడ మీటింగ్ మీకు సొంత ఇల్లు ఉందా? కూలగొట్టారు అది కూడా? అన్ని కూలగొట్టారు సార్. రేకులే మాయి, రేకుల షెడ్డే, అన్ని కూలగొట్టారు. మేము కాగితాలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు, ఆధార్ కార్డులు అయ్యి. అది సార్ మా పరిస్థితి. మీ దగ్గర ఉన్న పొజిషన్ పట్టాలన్నీ కూడా ఫేక్. అసలు భూదాన్ యజ్ఞ బోర్డు ఎవరికి కూడా పట్టాలు మంజూరు చేయలేదని అధికారులు చెప్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి పట్టాలు ఉన్నాయా? ప్రస్తుతం ఉన్నాయా మీ దగ్గర? అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో ఉన్నాయండి. మా దగ్గర ఉన్నాయి. భూదాన్ బోర్డు ఇచ్చిన పుషిడింగ్ ఆర్డర్లు ఉన్నాయి. అవి ఉన్నా సరే మాకు చూపించినా మాకు ఆపుకుంటా కూలగొట్టారు. మాకు ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడో ఇస్తానంటే ఇక్కడికి వచ్చి అంబేద్కర్ భవనం దగ్గర వచ్చి రాస్తా ఉన్నారండి. ఇక్కడ రాస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి రాపించుకున్నారు. మా ఊహం ప్రకారం మా దగ్గర ఉన్న పుషిడింగ్ కాపీలు కానీ మా దగ్గర ఉన్న బోర్డుకి మేము ఆ బోర్డుకి సప్లై చేసుకున్న కాగితాలు మా దగ్గర ఉన్నాయండి. దాని ప్రకారంగా ఇచ్చితే ఓకే. ఎందుకు అంటే ఇక్కడ ఈ భవనంలో పెట్టేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మాకంటే ముందు వాళ్ళే పేరు రాపించుకున్నారండి. మరి మా పరిస్థితి ఏంది? కాబట్టి ఖచ్చితంగా మట్టుకు ఇవ్వాలండి. ఇది మేమైతే చెప్పేదండి. దాదాపు ఎంతమంది నిరాశ్రయాలు అన్నారండి? ఎన్ని కుటుంబాలు ఈ నిరాశ్రయాలు? 800 చిల్లర ఉంటారండి. అక్కడ పోయి చూసినా అంతే ఉండాలండి. 800 చిల్లర ఉంటారు. అయితే ఏంటంటే గత మాకు ఎక్కువ ఒత్తిడి వచ్చిందండి. 2024 నుంచి బాగా ఒత్తిడి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మాకు ఒత్తిడి చేయలేదండి. కరెంటు కూడా మాకు తీయలేదు. ఇప్పుడైతే మాకు కరెంటు చేయటం ఒక 2 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది చేశారండి. ప్రస్తుతం భూదాన్ భూములకు సంబంధించి లీగల్ గా ఫైట్ చేస్తున్నటువంటి న్యాయవాదులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లీగల్ పొజిషన్ కి సంబంధించి, ఎందుకంటే భూదాన్ యజ్ఞ బోర్డు ఎక్కడా కూడా ఎవరికి పొజిషన్ సర్టిఫికేట్లు మంజూరు చేయలేదు అని స్పష్టంగా ప్రభుత్వం చెప్తుంది. 31 ఎకరాల 7 గుంటలను చట్టబద్ధంగానే రికవరీ చేశామని చెప్తుంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించింది. కాబట్టి హైకోర్టు డైరెక్షన్స్ మేరకే 250 కోట్ల రూపాయల విలువ చూసే ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా మేము రికవరీ చేయగలిగామని
చేస్తామని చెప్పి ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. మీరేం చెప్తారు? ఇంతమంది బాధితులు మిమ్మల్ని నమ్ముకొని హైకోర్టుని ఆశ్రయించారు. సో వీళ్ళందరి పక్షాన మీరు అసలు ఎటువంటి అంశాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? హలో, ఈ భూదాన్ భూమి మాతృకగా కలవల రాజారాం గారు సీనియర్ అడ్వకేట్ గారు 1952లో వినోబా భావే ఉద్యమంలో దానం చేశారు. అంటే అప్పుడు ఉమ్మడి వరంగల్, ఇది ఖమ్మం కాదు. తర్వాత 52 కాస్రా పహానీలో కూడా వినోబా భావే పేరే ఉంది. రెవెన్యూ రికార్డ్ అంతా కూడా వినోబా భావే పేరే ఉంది. వినోబా భావే యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన భూదానం తీసుకున్న తర్వాత భూదాన్ బోర్డుకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఎక్కడ కానీ మొత్తం ఇండియా లెవెల్లో భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది. ఇది 31, 61 అనేది డిసైడ్ చేయాల్సింది భూదాన్ యజ్ఞ బోర్డు. అంటే ప్యూర్లీ ఇది ఎవరిది? కల్వల రాజారాం గారు ఇచ్చింది. ఎవరు ఇచ్చిందో కాదు, ఇది ప్రైవేట్ భూస్వామిదే. అంటే కాసరపాలెంలో ఎవరు వచ్చారు? వినోబా భావే వచ్చాడు. 52 నుంచి ఇప్పటిదాకా ఈ రోజు కూడా భూదాన్ భూమి అంటున్నాం. ఇప్పుడు నిలబడ్డ పరిస్థితి కూడా భూదాన్ భూమే. మీన్ వేల్ ఏం జరిగింది అంటే 2014లో ప్రొసీడింగ్స్ ఇచ్చామంటున్నారు రాజేందర్ రెడ్డి గారు చైర్మన్గా, సెక్రటరీగా. ఆ 2014 నుంచి ప్రొసీడింగ్స్ తర్వాత వీళ్ళు 9 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ. అంటే 9 years అడ్మిట్ చేశారు. భూదాన్ భూడే వినోబా నగరాన్ని పెడుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే స్టేటస్ కో ఉంది దీని మీద. మంచిగా స్టేటస్ కో ఉంది. ఎక్కడుంది? హైకోర్టులోనే ఉంది స్టేటస్ కో. స్టేటస్ కో వెకేట్ చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వీళ్ళు కౌంటర్ వేయాలి. అది జరగలేదు. నంబర్ 1 అర్థమైందా? స్టేటస్ కో ఉన్నటువంటి ఆ 9 ఇళ్లకు మినహాయింపునిచ్చాం, మిగతా అన్ని ఇళ్లను నిలబెట్టండి. నేను చెప్పేది నేను సార్, స్టేటస్ కో 9 కాదు. వినండి 9 స్టేటస్ కో కాదు. ఈ బౌండరీస్లో ఉన్నదంతా స్టేటస్ కో ఉంది. వినండి మంచిగా. ఇప్పుడు ఈ బౌండరీస్లో ఉందా? ఒక బిల్డింగ్ ఉంది, అది కాదు. టోటల్ ఎక్స్టెంట్ స్టేటస్ కో ఉంది. అంటే ఏంటి? కట్టొద్దు. స్టేటస్ కో అంటే ఎట్లున్నా అట్లే ఉండాలి. ఆ తలుపు తీసినట్టే ఉండాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పిన వర్షన్ పేపర్ ప్రకారంగా 17 నాడు నోటీసులు ఇచ్చినామన్నారు. 300 మందికి ఇచ్చిన నోటీసులు అంటారు. మంచిగా వినండి, ఒక్క నోటీసు కూడా సర్వ్ కాలే. ఎక్కడి నుంచి రావాలి నోటీసు? ఎక్కడి నుంచి రావాలి? రెవెన్యూ అంటే ఎవరు? CCLA ఇచ్చినామంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, CCLA నుంచి నోటీస్ రావాలి. వీళ్ళకి 300 మందికి వచ్చినామంటుండ్రు. అక్కడ బీటే లేదు, పోస్ట్ ఆఫీస్ బీటే లేదు. ఆడ పోస్ట్ మ్యానే ఓడు. నంబర్ 2 ఆడ కలెక్టర్ గారు ఉన్నారు, MRO గారు ఉన్నారు, RDO గారు ఉన్నారు. వీళ్ళ పర్సనల్స్ ప్రాసెస్ సర్వ్ కూడా సర్వ్ చేయలే. కోర్టు మనుషులు ఉంటారు కదా, ఉంటారా? వాళ్ళు సర్వ్ చేయలే. 3వది గోడకన్నా అతికేమా మన లేకపోతే తాళాలు వేసిపోతే అది కూడా జరగలే. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? 307 నోటీసులు ఇచ్చినాం అంటుంది కదా, 100 మందికి నోటీసులు ఈ రోజు వరకు కూడా సర్వ్ కాలే. కాబట్టి ఇట్ ఈజ్ నల్ అండ్ వైట్. నంబర్ 1 స్టేటస్ కో ఉండంగా ఇలాంటి నోటీసులు చెల్లవు. స్టేటస్ కో ఉండంగా నోటీసులు చెల్లవు. అర్థమైంది సార్? ఈ స్టేటస్ కో ఇచ్చింది ఎవరు? CCLA. ఇక్కడ ఉన్నది ఎవరు? నోటీసులు ఇచ్చింది ఎవరు? CCLA. లోకేష్ గారు ఏ కెపాసిటీలో ఇచ్చాడు? భూదాన్ బోర్డు కెపాసిటీలో ఇచ్చాడు. CCLA ఎవరు? నవీన్ మిట్టల్ గారు. మంచిగానండి, నవీన్ మిట్టల్ గారు CCLA, RDO, MRO, కలెక్టరు, ఈవెన్ VRO, VRI కూడా ఇందులో లయబిలిటీ చేయబెట్టరాదు. ఇలాంటి ఇష్యూలో 308 మందికి నోటీసులు ఇచ్చిన అంటుండ్రు. 17 నాడు వచ్చినాయి అంటుండ్రు. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ కూడా రాలేదు. టోటల్ ఈ దీనికి సంబంధించి 147, 48, 49 ఈ 3 సర్వే నెంబర్లో భూదాన్ యజ్ఞ బోర్డుకి సంబంధించి అసలు టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది? ప్రస్తుతం కేవలం 31.7 ఎకరాల భూమి మాత్రమే ఉంది. దాన్ని పూర్తిగా మేము రికవరీ చేసామని ప్రభుత్వం చెప్తోంది. ఒకవైపు 62 ఎకరాల వరకు ఉంది. కలవల రాజారాం గారు ఇచ్చింది 62 ఎకరాలు. సో మిగిలిన భూమి మీకున్నటువంటి అవగాహన ప్రకారం మిగిలిన భూమి ఎవరి ఆధీనంలో? ఇప్పుడు కూడా 62 ఎకరాలు అంటాను నేను, 31 కాదు. ఈ రోజు కూడా 62 అంటాను నేను. అంటే ఇప్పుడు ఈ నిరుపేదలందరూ కూడా సుమారు 62 ఎకరాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అంటారు. వినండి, 62 ఎకరాలు భూదాన్ భూమి, 30 ఎకరాలు 31 ఎకరాలు అంటాడు. అందులో వీళ్ళు ఉన్నది 10 ఎకరాలు ఉన్నారో లేరో, 10 ఎకరాలు కూడా ఉన్నారో లేరో వీళ్ళు. అర్థమైందా?
అటేమో కేజీబీ ఉంది, ఇటేమో వాటర్ ట్యాంక్ ఉంది. అర్థమైంది కదండి. వాటర్ ట్యాంక్ కాడ ఇండ్లు ఉన్నాయా, కేజీబీ కాడ ఇండ్లు ఉన్నాయా అంటే ఏమనుకోవాలి, ఓ 5-6 ఎకరాల్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయొచ్చు ఆడ. నేను 32 అంటలేను, 62 అంటున్నాను. ఇప్పుడు కూడా 62 భూదానికి ఇచ్చాడు. వినండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, సూమోటోగా వాళ్ళ ఆఫీస్ వాళ్ళది నోటీస్ ఇచ్చామంటున్నారు. ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నాడో దెర్ ఈజ్ నో లోకల్ స్టాండ్ టు ఇష్యూ ద నోటీస్. నేను నా మీద కేసు ఉందయ్యా స్టేటస్ కోలో, నేను ఎట్లా నోటీస్ ఇస్తా? నేను అబ్టైన్ ద పర్మిషన్ ఆఫ్ ద హానరబుల్ కోర్ట్, హైకోర్టులో పర్మిషన్ తీసుకోవాలని నోటీస్ ఇవ్వాలంటే నేను దొంగననే పెడుతుంది, మళ్ళీ నేను నోటీస్ ఎట్లా చెల్తుంది? ప్రస్తుతం బాధితులు అందరి తరపున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఏమైనా దాఖలు చేశారా? అదే కదా ఇప్పుడు మీరు అన్నారు కదా లంచ్ మోషన్ పెండింగ్ ఉన్నదని. నిన్న మీరు విన్నారు కదా. తర్వాత అయినా సరే ప్రస్తుతం పరిస్థితి ఈ స్థాయికి చేరుకుంది. సో ఇప్పటి వరకు హైకోర్టు దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళారు. వినండి, వన్స్ స్టేటస్ కో ఉన్నప్పుడు ఏ ఆర్డర్ చేయలేదు అంటున్నా, ఇప్పుడు కూడా చేయలేదు అంటాను నేను. ఒకవేళ వీళ్ళ నోటీసులు ముట్టేది ఉంటే ఈ సిచ్యువేషన్ రాదు. ప్రస్తుతం లీగల్ పొజిషన్ ఏంది? దాదాపు 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తర్వాత ఏం చేయబోతుంది? ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఇంతమంది నిరాశ్రయాలు అయిపోయారు కదా, సొంత ఇల్లు కోల్పోయిన పని అది, గవర్నమెంట్ చేసిన పని అది. గవర్నమెంట్ ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు కాపాడాల్సింది ఎవరు? భూదాన్ను ఎవరు కాపాడాలి? ప్రభుత్వ అధికార యంత్రాంగమే చర్యలు తీసుకోవాలి. అంతే కదా. వీళ్ళు ఇలా లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్ వచ్చిన వాళ్ళుగా, వీళ్ళ మీద ల్యాండ్ గ్రాబర్ కేసు పెడతారా? పెట్టండి. ఆల్రెడీ కొద్ది మంది మీద కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేశారు. దట్ ఈస్ ల్యాండ్ గ్రాబర్ పెట్టాలి వీళ్ళు. ఇప్పుడు ఇడున్నా నేను అంబేద్కర్ భవన్లో, ఇది నాదని అన్నప్పుడు నా మీద ఏం పెట్టాలి? మరి ల్యాండ్ గ్రాబ్ పెట్టలే కదా, అక్కడ పెట్టారా? ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారు, మీ మీద ల్యాండ్ గ్రాబర్ పెట్టాలి. అర్థమైందిగా. ఇంకోటి చెప్తాను, స్టేటస్ కో ఉన్నప్పుడు అందులోకి ఇంచు కలపరాదు, ఇంచులో ఇంకోటికి రాదు. ఏ మంత్రికి లేదు, అది కూడా చెప్తున్నా, మంత్రి చేసింది కాదు ఇది. దీని వెనుక ఒక న్యాయవాదిగా దీని వెనుక మీకున్నటువంటి అవగాహన అంటే అసలు ఏం జరుగుతుంది, దీని వెనుక జరుగుతున్న తతంగం ఏంటి? లాస్ట్ వీళ్ళకే అవుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ వీళ్ళకే అవుతుంది. ఇది భూదాన్ భూమే, భూదాన్లో ఉండటానికే అవుతుంది. అర్థమైంది కదండి. కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. 1989లో భూదాన్ భూమికి సంబంధించి కొంత రికార్డుల ట్యాంపరింగ్ జరిగింది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలోకి ఆధీనంలోకి రికార్డులు తారుమారాయి అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మీరు ఏ వార్డు యూజ్ చేశారు? రికార్డులు తారుమారైనట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఉందా? మీ దృష్టికి ఏమైనా ఉందా? ఇట్ ఈస్ కరెక్ట్. ఎన్ని ఎకరాలు ఆక్రమణదారుల చేతిలో ఉన్నాయి? అంటే నిరుపేదలు కాకుండా ఎంతమంది రియల్ మాఫియా ఏమైనా ఈ భూముల్లోకి ఎంటర్ అయిందా లేదా? దాన్ని ఒప్పుకోము. దాన్ని ఒప్పుకోము. ఎంతమంది చేతిలో ఉన్నది ఒప్పుకోము. ఇప్పుడు ఆ గుడి కూడా నాదని దావా వేస్తా, అది డిసైడ్ చేసేది కోర్టు. అది వేయడం వేరు, పెండింగ్ ఆఫ్ ద సూట్. అది ఓనర్ ఎవరైనా ముందు డిసైడ్ కావాలి. ఇప్పుడు ఆ గుడి ఉన్నదా, అది నాదాన్ని వేస్తా నేను, అది డిసైడ్ ఎవరు చేయాలి? ఓకే, ఫైనల్ గా ఎటువంటి పోరాటం చేయబోతుంది? ఎటువంటి న్యాయ పోరాటం కొనసాగబోతుంది? అదే ఏ విధంగా ఉండబోతుంది? ఆ లీగల్ పోరాటం కూడా ఏ విధంగా అవుతుంది? ఏం చేస్తాం మేము ఇప్పుడు? వీఆర్ ఎంటైటిల్ ఫర్ డ్యామేజెస్, లీగల్ డ్యామేజ్ కూడా అడుగుతాం. ఇవాళ డిమాలిష్ చేయమని లేదు మీ నోటీసులలో, మాకు నోటీసులే రాలే. ఇప్పుడు కూడా నోటీసులు రాలే. ఇప్పుడు వీళ్ళు అందరు ఉన్నారు కదా, 300 మంది ఉన్నారు కదా ఇక్కడ, ఒక్కడికైనా వచ్చిందా నోటీస్? చూపించమనండి సార్. ఎంతమంది బాధితులు ఉన్నారు? మొత్తం ఎంతమంది? ఏంటిది బాధితుల సంఖ్య ఎంత? వినండి సార్, మీరు కూడగొట్టినాయన్ని ఒక ఇంట్లో 4 ఉంటారు. ఎన్ని కూడగొట్టారు? 450 కూడగొట్టిన స్టేటస్ ఇచ్చారు మీరు. 450 × 4 వేసుకో, ఎంతమంది అవుతారు? ఫ్యామిలీకి ఎంతమంది అవుతారు? నేను ఇంకోటి చెప్తాను, ఈ 30 కంటే కూడా వీళ్ళు ఫుల్ లేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ 30 ఎకరాలలో కూడా ఫుల్ లేరు. ఎందుకు లేపారు అంటున్నా నేను. 62 పక్కకు పెట్టు. ఏం సార్, 62 పక్కకు పెట్టు. 30 ఉంది కదా, 30లో వీళ్ళు 10 ఎకరాలలో కూడా లేరు. వై యు ఆర్ వెకేటెడ్? వై ఆర్ యు డిమాలిషెడ్? వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ టు డిమాలిష్? ఇప్పుడు నా ఇల్లు ఉందండి, నా ఇల్లు కూడా కొడతావా? నా ఇల్లు అయితే కూడా కొట్టవు కదా, ఒక నోటీస్ అయితే ఇవ్వాలి కదా వ్యక్తిగా. దట్టు స్టేటస్ కో ఉంది ఆడ. నువ్వు స్టేటస్ కో వెకేట్ చేసావా?
ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి ఎవరికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు కాలేదు, ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పి ఒక ప్రకటన కూడా స్పష్టంగా. ఒక్క విషయం, ఇదే భూమి అంటావు, ఇదే భూమి అంటావు, ఇదే భూమి అంటావు, ప్రభుత్వం అదే భూమి అంటున్నావు, భూదాన్ అంటున్నావు, అదే భూమి అంటావు, ఏమంటావు ఎండోమెంట్ అంటావు. దాని డిఫరెంట్ ఏంటి? మరి దాన్ని ప్రభుత్వం ఎందుకు అంటలేవు, భూదాన్ ఎందుకు అంటున్నావు? అంటే నీ రికార్డులో భూదాన్ ఉందనే కదా, అంతేనే కదా. వక్ఫ్ అంటున్నావా, వక్ఫ్ అంటలేవు కదా. కబ్రస్థాన్ అంటున్నావా, కబ్రస్థాన్ అంటలేవు కదా. రెవెన్యూ కలెక్టరే కావచ్చు, ఏమండి, ఆడ వీకర్ సెక్షన్ అంటలేవు, ఎస్సీ ఎస్టీ అంటలేవు, ట్రైబల్ ఏరియా అంటలేవు. క్లియర్లా అది భూదాన్ కాదు. ఇక్కడ ఏ ఏరియా కూడా ఇది మనం ఉన్నది అర్బన్ ఏరియా, అర్బన్ ఇది ఎంఆర్ఓ. అక్కడ నువ్వు ఏమని చెప్తున్నావు, భూదాన్ అంటున్నావు. నీ బంచారా అంటలేవు, వక్ఫ్ అంటలేవు, నీ ఎండోమెంట్ అంటలేవు, రెవెన్యూ అంటలేవు, ఎన్ఎస్పి అంటలేవు, ఇరిగేషన్ అంటలేవు. నువ్వే చెప్తున్నావు. ఎవరైతే ప్రభుత్వం అన్నారో ప్రభుత్వం వాళ్ళే ఇదని చెప్తాను భూదాన్. నేను అంటలేవు, నువ్వు అంటలేవు, అర్థమైంది కదా. మరి భూదాన్ అని క్లెయిమ్ చేసినప్పుడు 30 ఉన్నదా 60 ఉన్నదా నీ కాస్ట్రాపోయింది తీసుకురాపు. ఇక్కడ మాట్లాడతాను నేను. 52 అయితే వీళ్ళు తయారు చేసుకోవాలి కదా, 52 రికార్డ్ అయితే వీళ్ళు తయారు చేయాలి కదా. ఏం సార్ వీళ్ళు ఎప్పుడు వచ్చి 2014 వచ్చారు. 52 కాస్ట్రాపోయిన నైజాం ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ ఉంది అప్పుడు. కల్వల రాజారావు అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్, ఫస్ట్ అడ్వకేట్ ఖమ్మం, బ్రాహ్మణుడు అతను, భూస్వామి, ఆయన ఇచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, లీగల్గా లాస్ట్ ఎంటిటీగా లేదు భూదాన్. అది ఎన్ని చేసినా కూడా మాతృక అది. భూదాన్ అయినప్పటికీ ఒకవేళ పొజిషన్ సర్టిఫికేట్స్ మేము మంజూరు చేయలేదు అని ఒకవేళ భూదాన్ యజ్ఞ బోర్డు తేల్చి ప్రభుత్వానికి ఏమైనా సబ్మిట్ చేయగలిగితే వీళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి? 2 విషయాలు చెప్తాను. స్టేటస్ కో ఉందాడా డిసైడ్ చేయాల్సింది ఎవరు? జడ్జి గారు, హైకోర్టు జడ్జి. డివిజన్ బెంచ్లో ఉంది ఇప్పుడు అది. డివిజన్ బెంచ్లో పిటిషన్లో కూడా కల్వల రాజారాం గారు ఇచ్చారని రాశారు. ఇప్పుడున్న పిటిషన్లో కూడా కల్వల రాజారాం గారు ఇచ్చారని రాశారు. కల్వల రాజారాం గారు ఎవరికి ఇచ్చారని రాశారు? భూదానికి ఇచ్చారని రాశారు. అంటే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? టీవీ టవర్కి వేయలే, ఏం సార్ ఆ గొరిలా పార్క్కి వేయలే, అటు ఎండోమెంట్కి వేయలే. ఏమవుతుంది అప్పుడు? నేను పేదలు కూడా అంటలేను, భూదాంది అంటన్నా, పేదలకి కాదు. అది భూమి ఇంచు కూడా ఇవ్వని పోదు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాది స్పష్టంగా చెప్తున్నారు. ఒకవైపు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశంలో ప్రభుత్వ అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఖచ్చితంగా ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళ తరపు న్యాయవాది అయితే స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో రికార్డులు వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1950 నుంచి కాస్ట్ర ప్రహాయిలన్నీ కూడా లెక్కలు తీస్తే అసలు ఎటువంటి అవకతవకలు జరిగాయి, రికార్డులు ఏమైనా తారుమారయ్యానికి సంబంధించి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? మీ ఇల్లు కూడా కూలిపోయిందా? కూల్చేశారు? మా ఇల్లు కూడా కూలిపోయింది సార్. మాట రాదు నాకు. మీరు బాబా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కూడా అంతే. పెట్టా 10 లక్షల దాకా పెట్టినాం, ఏం చేస్తాం? తిరిగి పెట్టుకుంటే 10 సంవత్సరాల నుంచి ఘోరంగా కొలగొట్టారు. వేరే చోట ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటుంది ప్రభుత్వం, మరి తీసుకుంటారా? ఎట్టిస్తారు? యానో కొండల గుట్టలో ఎక్కడో 20 కిలోమీటర్లు వస్తానంటే అడవిలు ఇస్తున్నట్టు ఊరుకుంటావా? అది కాదుగా, కరెక్ట్ కాదుగా. ఇదెందుకు ఇవ్వటాలేదు? ఇది ఇస్తే బాగుంటుంది. మీరు భూదాన బోర్డేగా, నీ ఇంటి స్తంభం కాదుగా, నీ ఇంటి పొట్ల భూమి కాదుగా. ఇది భూదాన బోర్డు సంవత్సరం నుంచి వినోబాబా కాడి నుంచి వచ్చింది. ఇది ఏది 50 ఏళ్ళ కింద నుంచి వచ్చింది. ఇది నీకు హక్కు లేదు అసలు. ఎందుకు ఇది చేస్తున్నారు మీరు? అంటే కోట్ల లక్షల వ్యాపారం ఉందని చేస్తున్నారు వీళ్ళు. ప్రస్తుతం ఎటువంటి సోషియో ఎకనామిక్ సర్వే కూడా జరపలేదు ప్రభుత్వ అధికారులు అని చెప్పి బాధితులు కూడా చెప్తున్నారు. ఒకవేళ సామాజిక తనిఖీలు జరిగి ఉంటే పూర్తిగా అర్హులు ఎవరు అనేది కూడా గుర్తింపబడిందని మరొకసారి మాట్లాడచ్చు. అక్కడ సోషియో ఎకనామిక్ సర్వే అయింది. మీ ఇళ్లకు స్టిక్కర్లు వేశారు, మీ ఇళ్లకు రేవంత్ రెడ్డి ఫోటోస్ స్టిక్కర్స్ వేశారు. సర్వే అయింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కాదనొద్దు. ఇప్పుడు పోయి చూడండి. మళ్ళీ అటెండ్ పోతావు నువ్వు. సర్వే అయింది. సర్వే ఎప్పుడైంది సర్వే? రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు ఈ ఇళ్ళకు కూడా సామాజిక వీళ్ళ ఫోటోలు ఉన్నాయి లేవా మీకు? మీ ఇళ్ళకు ఫోటోలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ఫోటోలు ఈ రోజు కూడా ఉన్నాయి. ఎప్పుడు సర్వే అయింది, ఎకనామిక్ సర్వే అయింది. రేపు 11 నుంచి మే 11 నుంచి కూడా అయ్యేదానికి కూడా అవన్నీ అడ్మిట్ అవుతాయి. దట్ రికార్డ్ ఇది అడ్మిటెడ్ రికార్డ్. స్టేట్ గవర్నమెంట్ చేసింది అది సర్వే. వీళ్ళు ఉన్నోళ్ళు కాదు, ధనవంతులు కాదు, వీకర్ సెక్షన్లో ఉన్నారు. ఆడ
గతంలో సమగ్ర కుటుంబ సర్వే కూడా చేసింది ప్రభుత్వం, అప్పుడు కూడా సోషియో ఎకనామిక్ ఇప్పుడు పోయి చూడండి, ఫ్యాక్ట్ ఫైండ్ పోండి. ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారి ఫోటోతో సహా ఉంది, మీ సర్వే చేశాం కదా, చేశారు కదా, రెవెన్యూ సర్వే ఉంది అక్కడ. ప్రస్తుతం రెవెన్యూ శాఖ అధికారులు కూడా సర్వే చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికార యంత్రాంగమే కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్లు వాళ్ళంతా కూడా పేర్కొంటున్నారు. ఒకవైపు ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం మాత్రం స్పష్టంగా తాము చట్టబద్ధంగా వ్యవహరించామని చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఈ అంశంపై అటు న్యాయస్థానాలకు మరోమారు ఆశ్రయిస్తామని చెప్పి బాధితులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దాదాపు 2 పునరావాస కేంద్రాల్లోకి బాధితులను తరలి వస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఉంచి వారికి కనీస ఆహారం, మంచినీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు, మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం, నిన్న మొన్నటి దాకా సొంత ఇంట్లో నివాసం ఉండి కళ్ళ సౌదం కుప్పకూలిపోవడంతో ఒకసారిగా నడి రోడ్డుపై పడ్డామని చెప్పి ప్రస్తుతం ఆ బాధితులంతా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకవైపు చాలా మంది నిర్వాసితుల పిల్లలు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఉండడంతో అటు పరీక్షలకు హాజరు కావడంలో కూడా ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి. అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఓట్ల కోసం రాజకీయ పార్టీలు తమ వద్దకు వస్తారని, కానీ ఇటువంటి కష్ట సమయంలో తమకు ఎవరూ అండగా ఉండే ప్రయత్నం చేయట్లేదని కూడా ప్రస్తుతం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై మరింత పోరాటాన్ని ముమ్మరం చేస్తామని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా కట్టుబట్టలతోటి ఇంట్లో ఉన్నటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రంలోకి చేర్చడంతో తాము ఎటు వెళ్లాలో తెలియక భవిష్యత్తు పై చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం చుట్టే రాజకీయ దుమారం రాజుకుంటోంది. దాదాపు 600 మంది కుటుంబాలు ఇప్పటికే నిరాశ్రయులైనట్లు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారులకు మద్దతుగా ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా జతకట్టి ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతుంది. నిరాశ్రయులు ఎక్కడికక్కడ రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఖమ్మంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరేం చెప్తారు? వెలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించిన అంశంపై గత కొద్దిసేపు క్రితం ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దాదాపు 31 ఎకరాల 7 కుంటల భూమి, సుమారు 250 కోట్ల విలువ చేసే భూమిని తాము చట్టబద్ధంగా కాపాడామని చెప్పి ఖమ్మం జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మీరేమంటారు? చట్టబద్ధంగా భూమిని కాపాడడం అనేటువంటిది ఏదైతుందో అది భూములు కాపాడదనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని చెప్పడానికి ఆయన చెప్పాడు. కానీ వెలుగుమట్టలో ఎవరో అక్రమార్కులు, బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు ఆక్రమించుకున్నటువంటి భూమి కాదు అది. అది భూదాన బోర్డు భూమి, 31 ఎకరాల 7 గుంటలు ఉన్నది. అది అనేక మంది పేదలు, నిరుపేదలు, ఇళ్లలో పనిచేసుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక కష్ట నష్టాలు కోర్చి రోజువారీ బతుకులు ఇడుస్తున్నటువంటి వాళ్ళు దానికి ఇల్లు కావాలి, గూడు కావాలనేటువంటి ఉద్దేశంతో 2018లోనే ప్లాట్లు చేసుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు వైఖరి. పేదల్ని ఖాళీ చేసి మేము ప్రభుత్వానికి ఆదాయం కల్పించినాం అనేటువంటి వైఖరి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ డిమాలేషన్ ఏదైతే ఉందో, విధ్వంసం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో 600 మంది కుటుంబాలని రోడ్డును పడేసినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యమైనటువంటిది సరైంది కాదు. అధికారులు సరైనటువంటి పద్ధతిలో వ్యవహరించలేదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఒక మాఫియాగా ఏర్పడి దాదాపు కోట్ల రూపాయల భూములను కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. పోలీసులు కూడా ఇప్పటికే దాదాపు 14 కేసులు నమోదు చేశారు. 100 సంఖ్యలో అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూమిని కాపాడమే తమ లక్ష్యం. హైకోర్టు అదేవిధంగా సిసిఎల్ఈ డైరెక్షన్ తోటే తాము పూర్తి స్థాయిలో ఈ చట్టబద్ధమైనటువంటి పనికి పాల్పడ్డామని చెప్పి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా చెప్తున్నారు. మీరేమంటారు? వాళ్ళకి చట్ట ప్రకారమే చేసి ఉన్నారు. కానీ చట్టం అనేటువంటిది కేవలం యాంత్రికంగా ఉండడం అనేది సరైనది కాదు. ఆడున్నటువంటి నిరుపేదల్ని ఖాళీ చేయించేటప్పుడు వాళ్ళకి సరైన ప్రత్యామ్నాయం కానీ, అదేవిధంగా వాళ్ళ ఏడల ఒక మానవతా దృక్పథం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఒక పునరావాసం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందనేటువంటి గుర్తించి అప్పుడు కోర్టు తీర్పులైనా, అధికార యంత్రాంగం తీర్పులైనా అమలు చేస్తే అది ప్రజాస్వామ్యతంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లా కాకుండా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వానికి మేము భూమిని అంతా స్వాధీనం చేసుకున్నాం, హైకోర్టు ప్రకారమే చేసుకోవచ్చు. కానీ హైకోర్టులో కూడా చాలా కాలం నుంచి చర్చ నడుస్తూ హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు రాగానే ఆగమేఘాల మీద చేశారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఉండాల్సింది, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాల్సింది, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాల్సింది. అంతకంటే మించి అక్కడ ఎవరైనా అక్రమార్కులు ఉంటే వాళ్ళని పక్కకి నెట్టి, అదేవిధంగా అర్హులైనటువంటి పేదలకు అది భూదాన భూమి కాబట్టి, అది పేదలకు పంచడానికి ఇచ్చినటువంటి భూమి కాబట్టి అందులో అర్హులైనటువంటి వాళ్ళకి
హక్కు కల్పించి ఉంటే ప్రభుత్వానికి ఇంత బాధ్యతాయుతంగా ఉండేది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. భూ పోరాటాలను భుజాన ఎత్తుకునేటువంటి కమ్యూనిస్టు పార్టీలు వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంలో కేవలం ప్రెస్ మీట్లకు ప్రెస్ నోట్లకే పరిమితం అవుతున్నారు. ఇంత పెద్ద సమస్య కమ్యూనిస్టు పార్టీలకు కనిపించట్లేదు. ఎందుకు కమ్యూనిస్టు పార్టీలు మౌనంగా ఉంటున్నాయి, కేవలం కంటి తుడుపు చర్యగా ఆందోళనలో పార్టిసిపేట్ అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా పోరాటాన్ని భుజానికి ఎత్తుకొని పోరాటాలు చేయట్లేదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? సరే, విమర్శలు, వాదనలు, కొంతమంది యూట్యూబ్ వాళ్ళు రేటింగ్ పెంచుకోవడానికి అవాకులు చవాకులు అనేటువంటిది సాధారణమైంది. ఈ జిల్లాలో మా పార్టీకి కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ ఆదివాసులు, ప్రజలు, దళితుల పట్ల పోరాడి వేల ఎకరాలు సంపాదించినటువంటిది, అనేక ఇళ్ల స్థలాలు సంపాదించినటువంటి చరిత్ర చాలా ఉంది. అది గుర్తించకుండా ఇలా తాత్కాలికంగా ఒక ఘటనను పట్టుకొని దాన్ని ముందు వెనక చూడకుండా పరిశీలన చేయకుండా మాట్లాడే పద్ధతి ఎవరు చేసినా కరెక్ట్ కాదు. అందుకని చరిత్ర తెలుసుకోవాలి. ఇంతకుముందే మీరు అడిగినట్టు ఈ భూముల్లో వెనక వాస్తవంగా పేదలకు దక్కాలనేటువంటి అభిప్రాయాలతో పాటు ఒక ముఠాగా కానీ లేకపోతే ఒక గ్రూపుగా ఏర్పడి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఒక దందా జరిగిందనేటువంటిది కొన్ని సంవత్సరాలుగా ఆరోపణలు వస్తున్నాయి. మా దగ్గర కూడా అందులో నివాసం ఉన్నటువంటి వాళ్ళే చాలామంది, నివాసానికి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళే చాలామంది వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు. మా దగ్గర 50,000 తీసుకున్నారు, 1,00,000 తీసుకున్నారు, 5 లక్షలు తీసుకున్నారు, భూములు ఇస్తామని ఇవ్వట్లేదు అనేటువంటి కంప్లైంట్లు చాలామంది చేశారు. అయితే వాళ్ళు వచ్చినటువంటి 100-200 మందికి మేము ఏం చెప్పినామంటే, మీరందరూ ఐక్యంగా ఉండి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ నాయకత్వాన నడుస్తుంది. ఆ పార్టీ నాయకత్వం నడుస్తున్నటువంటి దాంట్లో ఇతరులు జోక్యం చేసుకోవడం వల్ల అది విచ్ఛిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎవరు ఏం చేసినా, ఏ పార్టీ చేసినా ప్రజలకు భూమి దక్కడం అనేటువంటిది మంచి విషయం. అట్లా బాధ్యతగా ఏ పార్టీ అయినా ఆలోచించాలని చెప్పి మేము వాళ్ళకి నచ్చజెప్పి, మీరు అందులో ఉండి అందరు కలిసి కొట్లాడండి అని చెప్పినాం. వాస్తవంగా 31 ఎకరాల 7 గుంటల్లో 2018 డిసెంబర్ 15వ తారీఖు నాడు అందులోకి పోయి చదును చేసుకొని, ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 15వ తారీఖు నాడు వాళ్ళందరూ కలిసి డ్రా తీసుకొని లేఅవుట్ ప్రకారం 400 ప్లాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులు కొంతమంది తెరలేపి, అది ఆ పార్టీకి తెలుసో తెలియదో, ఆ పార్టీకి తెలుసుకుందో తెలియకుందో మాకు తెలియదు, కానీ పక్కన ఇంకో 31 ఎకరాలు ఉంది, మా అవసరమైనటువంటి వాళ్ళు రండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేసి 5,000 నుంచి 7,000 మంది దాకా డబ్బులు వసూలు చేసినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు, 10-20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారనేటువంటిది ఆరోపణలు వస్తున్నాయి. ఆ ప్రజలే ఆరోపిస్తున్నారు. 100 మంది వచ్చిన వాళ్ళే కేసులు పెట్టున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టారు. అన్ని పార్టీల దగ్గర తిరిగి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, గూడు కోసం వచ్చినటువంటి వాళ్ళు, కష్టపడి ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, హాస్పిటల్లో స్వీపర్ పని చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న ఉద్యోగులు. వీళ్ళ చాటన కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు, పోలీసు ఉద్యోగులు కూడా అందులో చేరారు. కొంతమంది బయట ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా భూమి వస్తుంది కదా అనేటువంటి తక్కువ రేటుకి చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఒక ఉద్యమంలో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, దానికి సంబంధించింది మేము దాన్నే ప్రధానంగా చూడలేదు. కాబట్టి అలాంటి అక్రమార్కులు ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని ఆ పార్టీ, ఆ పోరాటం చేసే సంస్థ సరి చేసుకోవాలా. అక్కడ ఉన్న ప్రజలు చాలామంది ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశారు. వాళ్ళకు విచారణ కమిటీ వేశారు. మరి అది ఏం తేల్చిందో ఏందో తెలియదు, కానీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మేము భూములు ఇచ్చి డబ్బులు ఇచ్చినాం, భూములు ఇవ్వలేదు అనేటువంటిది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వివాదము, అక్రమాలు నడుస్తున్నటువంటి అని ఆరోపిస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు, మా పార్టీ, ఇంకో పార్టీలు ఏదో చేయలేదనేటువంటి ఆరోపించడం అనేది, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూల్చేసేటప్పుడు మేము ఖండించినాం, ఆ బాధితులను పోయి కలిసినాం, అఖిలపక్షంగా ఏర్పడి కలెక్టర్ని కలుస్తున్నాం. అదేవిధంగా రేపు బాధితుల పక్షాన మేము అందరం కలిసి కూడా పోరాటం చేయడానికి సిద్ధపడ్డాం. ఎవరు వచ్చినా కూడా అందరికి పోయి అక్కడే మాకు పునరావాసం కల్పించాలా, పక్కా ఇల్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వానికి కానీ, ఈ జిల్లా మంత్రులకు కానీ, అధికారులకు కానీ బాధ్యత ఉంది అనేటువంటిది. భూమి స్వాధీనం చేసుకున్నాం అనే సంతోషమే కాదు, పేదల గూడు చెదరగొట్టినాము కాబట్టి వాళ్ళకి ఒక గూడు కల్పించాలనేటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది అనేటిని భావిస్తున్నాం. దీనికి కులాలకు అంటగట్టడము, పార్టీలకు అంటగట్టడము, కొంతమంది అతి ఉత్సాహపరులైనటువంటి యూట్యూబర్లు కులాల పేరుతో నిందించటము, అదేవిధంగా ముఖ్యంగా కమ్యూనిస్టులను నిందించడం అనేటువంటిది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని కూలగొట్టడానికి ప్రయత్నం చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడే కావాల మీద 100 ఇళ్లను, పక్క ఇళ్లను కూలగొట్టినటువంటి చరిత్ర ఉన్నది, మనందరం చూసాం. అదేవిధంగా బ్యూటిఫికేషన్ పేరుతోని ఇక్కడ ఉన్నటువంటి కాలువ మీద అన్ని ఇళ్లను తొలగించినటువంటి పరిస్థితిని, వీటన్నిటికీ పునరావాసం కల్పించాలని చెప్పి అడిగినాం. కాబట్టి నేను ఆడ కూలగొట్టే టైంలో 1000 మంది పోలీసులు ఉన్నప్పుడు ఎవరిని పోనీయలేదు. ఆడిపోయి అడ్డం పడలేదని అంటే
అది ప్రాక్టికల్గా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకోవడం కాదు. కాబట్టి ప్రజలు కానీ, మీడియా కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు అన్యాయం జరగవద్దు అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఆ ప్రజలకి ఖచ్చితంగా గూడు చూపించాలా, పక్కా ఇల్లు నిర్మించాలా, పట్టా హక్కులు ఇవ్వాలా. అందులో కూడా అక్రమార్కుల్ని శిక్షించండి, తప్పుడు ఉన్నటువంటి వాళ్ళని పక్కన నెట్టండి, అంతకుముందు ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని పక్కన నెట్టండి. అర్హులైనటువంటి పేదలు ఎవరైతున్నారో బంగారం తాకట్టు పెట్టి, అదేవిధంగా అప్పులు తెచ్చుకొని, ఎక్కడన్నా ఉన్న కుంటా సెంట్ అమ్ముకొని ఇల్లు కట్టుకొని కళ్ళ ముందే కూలిపోతున్నప్పుడు ఉదారక దృశ్యాలు ఉన్నాయి. చిన్న పాపలు చదువుకునేటువంటి ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలు కూడా బాధలు పడుతున్నటువంటి పరిస్థితి, అలా బజార్లో ఉండేటువంటి పరిస్థితి అన్యాయమైంది. కాబట్టి ప్రభుత్వమే స్పందించాలా, ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలా. ఖచ్చితంగా బాధితుల పక్షాన ఉంటాం. కాబట్టి వాళ్ళు అన్నట్టు మేము ఎవరో చెప్పినట్టు లేకపోతే ఎవరన్నా వేసినట్టు ఆడ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ పోయి ఆడ అడ్డం పడేటువంటి పరిస్థితి లేదు. ఆందోళన చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, సాధించుకోవడానికి పోరాడతాం. ఇట్లా అనేక పోరాటాలు చేసి కొన్ని విజయాలు సాధించిన ఉన్నాయి, కొన్ని సాధించనే కూడా ఉన్నాయి. అది సహజంగా ఎవరైనా సరే. కాబట్టి అందరినీ కలుపుకొని పోయి అందరి మద్దతు స్వీకరించి ప్రజలకి న్యాయం చేయాలి తప్ప వాళ్ళ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి పార్టీల మీద దాడి చేయడం అనేది సరికాదని మేము భావిస్తాం. కొత్తగా వెలుగుమట్ల భూబాధితులకు తాము అండగా ఉన్నామని చెప్తున్నారు సిపిఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. ఐక్య ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం, ఖచ్చితంగా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా పునరావాసం అక్కడే కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ప్రస్తుతం ఐక్య కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తున్నాయి. మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖమ్మం జిల్లాకు చేరుకోబోతున్నారు. అటు వెలుగుమట్ల భూదాన్ బాధితులను పరామర్శించబోతున్నారు, వారికి అండగా ఉంటామని భరోసా కూడా కల్పించబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో న్యాయంతో రిపోర్టర్ ఉదయ టీవీ ఖమ్మం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.